ఈనాటి సమావేశాన్ని ఏర్పాటు చేసినటువంటి రౌండ్ టేబుల్ సమావేశాన్ని ఏర్పాటు చేసినటువంటి తెలంగాణ జాగృతి సంస్థకి, ప్రధానంగా ఆ సంస్థని గత 20 సంవత్సరాలుగా నడుపుతున్నటువంటి సోదరి వ్యవస్థాపక అధ్యక్షురాలైనటువంటి కవిత గారికి, వివిధ జిల్లాల నుంచి ఈ రౌండ్ టేబుల్ సమావేశానికి హాజరైనటువంటి అక్కలు అన్నలందరికీ ముందుగా సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ పక్షాన ఉద్యమాభినందనలు. మిత్రులారా, ఈ దేశంలో కులం అనేది ఒకటి ఉందని, ఆ కులం మనుషుల్ని 77 సంవత్సరాలుగా సమానంగా ఇవాళకి కూడా చూడట్లేదనే విషయాన్ని మనం ఇవాళ బీసీలకి కులగణనలో జనగణనలో కులగణన ఉండాలనేటువంటి డిమాండ్ని ఇవాళ 90 సంవత్సరాల తర్వాత మాట్లాడుకోవడం అనేటువంటి విషయమే మనం నిరూపిస్తూ ఉన్నది. ఇందాక ఈ మీటింగ్లో ఒక మిత్రుడు మాట్లాడారు, దేశంలో అత్యంత ఎక్కువగా ఉన్నటువంటి బీసీలు, ఆ బీసీల్లో ఉండేటువంటి కులాల్ని గణిస్తే అది ఈ దేశంలో అధికారం నేర్పుతున్నటువంటి పాలక వర్గాలకి ఎంత మాత్రము గిట్టదు. అందుకని వాళ్ళు చాలా కాన్షియస్గానే, వాళ్ళు ఏదో అనుకోకుండా చేసేది కాదు. ఇవాళ ఈ దేశంలో ఎంతమంది ఏ కులానికి చెందిన వాళ్ళు ఉన్నారు, ఏ మతానికి చెందిన వాళ్ళు ఉన్నారు, ఏ కులాల్లో దాంట్లో ఉండేటువంటి ఉపకులాలు ఏమిటి, దాంట్లో ఉండేటువంటి తెగలేమిటి, జాతులేమిటి అనేటువంటి విషయాన్ని ఇవాళ 77 సంవత్సరాల వరకు కూడా చేసుకోలేనటువంటి ఒక దౌర్భాగ్యం కొనసాగుతూ ఉందంటే, భారతదేశం కులాధారిత వర్ణాశ్రమ వ్యవస్థలో ఇవాళకి కూడా కొనసాగుతుందన్నటువంటి విషయాన్ని మనం అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. మిత్రులారా, తప్పనిసరిగా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు చెప్పినట్టుగా మేమెంతో మాకంత. నిజానికి ఇన్నిసార్లు ఎన్నికలు జరిగినాయి, అది దేశంలో కావచ్చు, రాష్ట్రాల్లో కావచ్చు. కానీ అతి పెద్ద జనాభా కలిగినటువంటి బీసీ ప్రజలు ఇవాళకి కూడా ఏ కులానికి ఎంత జనాభా ఉందో అని ఇవాళకి కూడా లెక్కలు లేనటువంటి, ఆ లెక్కలు మాకు ఇవ్వండి అని ఇవాళకి కూడా కొట్లాడాల్సినటువంటి, మాట్లాడాల్సినటువంటి రోడ్ల మీదకి వచ్చి మా సంగతి తేలుస్తారా లేదా అనేటువంటి విషయాన్ని వచ్చే వరకు ఇవాళ పరిస్థితి కొనసాగుతూ ఉంది. నిజానికి భారతీయ జనతా పార్టీ కేంద్రంలో గత 10 సంవత్సరాలుగా పైగా అధికారం కొనసాగిస్తున్నటువంటి పార్టీ. ముందు జనగణని ఓకే అన్నారు, జనగణనలో కులగణనని మేము చేయమని మాట్లాడారు. కానీ దేశవ్యాపితంగా వచ్చినటువంటి నిరసనలో భాగంగా మేము జనగణనలో కుల గణనని కూడా చేస్తామనేటువంటి మాట మాట్లాడారు. కానీ వాళ్ళు ఇచ్చినటువంటి 33 అంశాలు ఏదైతే ఉన్నాయో, గైడ్ లైన్స్ ఏదైతే ఉన్నాయో, ఆ గైడ్ లైన్స్లో చాలా గందరగోళాలు ఉన్నాయి. ఆ గైడ్ లైన్స్లో ఇతరులు అనేటువంటి ఒక అంశం ఏదైతే ఉన్నదో, ఆ అంశం కింద మొత్తము ఈ నివేదికనే తారుమారు చేసేటువంటి ఒక ప్రమాదం ఉన్నది, ఒక డేంజర్ ఉన్నది. ఆ డేంజర్ని, ఆ ప్రమాదాన్ని తెలంగాణ జాగృతి సంస్థ పసిగట్టి తప్పనిసరిగా 2027లో 2వ దశలో సాగేటువంటి ఈ కుల గణన ఏదైతే ఉందో, దానికి సంబంధించినటువంటి గైడ్ లైన్స్ ఏదైతే ఉన్నాయో, దాన్ని ఇప్పటి నుంచే మనము ఎడ్యుకేట్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. ఎందుకంటే మొత్తం భారతదేశంలో 4,500,000కు పైగా బీసీ కులాలు ఉంటే, మన తెలంగాణ రాష్ట్రంలో రమారమి సుమారుగా 150 వరకు ఉపకులాలు, బీసీ కులాలు ఉన్నటువంటి సందర్భం ఉన్నది. ఇందులో కూడా చాలా కులాలు ఇవ్వాలకి కూడా చట్టసభల్లో, అది గ్రామ సభలో కావచ్చు, జిల్లా స్థాయిలో కావచ్చు, రాష్ట్ర స్థాయిలో కావచ్చు, అధికారంలో ఉండేటువంటి అవకాశం లేని కులాలన్నీ ఉన్నాయి. కాబట్టి దీంట్లో మోస్ట్ బ్యాక్వర్డ్ క్లాసెస్ ఉన్నాయి.
ఎంబీసీ అనేటువంటి ఒక పెద్ద సెక్షన్ ఉన్నది. ఇవాటి వరకు కూడా వాళ్ళకు గొంతు లేదు, వాళ్ళకు స్వరం లేదు, వాళ్ళకు అవకాశం లేదు, వాళ్ళకు వేదిక లేదు. కాబట్టి తప్పనిసరిగా అందరికీ భారత రాజ్యాంగం ప్రకారం అందరూ సమానులే. ప్రతి కులం ఆ కులంలో ఉండేటువంటి అట్టడుగు ఉపకులాలకు సంబంధించి కూడా ఆ డేటా అంతా కూడా సమగ్రంగా ఉండాల్సినటువంటి అవసరం ఉన్నది. తప్పనిసరిగా కవిత గారు తెలంగాణ జాగృతి అధ్యక్షురాలుగా వారు చొరవ తీసుకొని బీసీల రిజర్వేషన్లని ఖచ్చితంగా ఇవ్వాల్సిందే. అందులో ఏదైతే జాతీయ స్థాయిలో జనగణనలో కులగణన ఉంటుందో ఆ కులగణనకు సంబంధించిన 33 అంశాల్లో క్లియర్ కట్గా ఎడ్యుకేషన్ చేయాలా, ఆయా సమూహాల దగ్గరికి ఈ విషయాలు వెళ్ళాలా, ఇది కేంద్ర ప్రభుత్వం దృష్టిలో కూడా తీసుకెళ్లాలనేటువంటి ఒక గొప్ప ప్రయత్నం ఏదైతే చేశారో ఆ ప్రయత్నాన్ని మేము స్వాగతిస్తున్నాము, హర్షిస్తున్నాము. సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీగా భారతదేశంలో ఉండేటువంటి బీసీ కులాల ప్రజలందరూ కూడా వాళ్ళ లెక్కలు అన్ని గణాంకాలతో సహా బయట పెట్టాల్సినటువంటి అవసరం ఉందని భావిస్తూ చివరగా ఒక్క మాట చెప్పి నేను ముగిస్తాను. ఈ దేశంలో ఒక కర్పూరి ఠాకూర్, ఒక బీపీ మండల్, ఒక విపి సింగ్, అనేక మంది నాయకులు జాతీయ స్థాయిలో రిజర్వేషన్ల కోసం మాట్లాడారు, రిజర్వేషన్ల కోసం కొట్లాడారు. కానీ జరిగింది ఏమిటి? వాస్తవంలో మండల్ కమిషన్ ముందుకు వచ్చిన తర్వాత ఆ మండల్ కమిషన్ సిఫారసుల్ని అమలు కానివ్వకుండా కమండల్ పేరుతో ఈ దేశంలో మొత్తం రిజర్వేషన్ అనేటువంటి సిస్టమే ఉండడానికి వీల్లేదు అనే పద్ధతుల్లో అగ్రవర్ణాలు, ఆధిపత్య కులాలు రోడ్ల మీదకి వచ్చి ధర్నాలు చేసినటువంటి, ఆందోళన చేసినటువంటి ఒక దుర్మార్గమైనటువంటి చరిత్ర ఉన్నదనేటువంటి విషయాన్ని గుర్తుంచుకోవాలా. ఎప్పుడైతే మనందరము వాస్తవాలు తెలుసుకొని ఈ వాస్తవాల ఆధారంగా భారత రాజ్యాంగం ఇచ్చినటువంటి హక్కులు, భారత రాజ్యాంగం ఇచ్చినటువంటి విలువలు, అన్నిటికి మించి భారత రాజ్యాంగం కల్పించినటువంటి రిజర్వేషన్స్ను అమలు చేయాల్సినటువంటి చోట అమలు చేయకపోగా ఇవాళకి కూడా ఏ బీసీల లెక్కలు ఎన్నో తెలియకుండా, ఎన్ని ఉపకులాలు ఉన్నాయో తెలియకుండా, ఎన్ని కమ్యూనిటీస్ ఉన్నాయో తెలియకుండా ఇవాళకి కూడా మనల్ని అంధకారంలో ఉంచినటువంటి ఒక దుస్థితి కొనసాగుతూ ఉన్నది. ఈ దుస్థితిని మనం అందరం కూడా బద్దలు చేయాల్సినటువంటి అవసరం ఉంది, దీన్ని ధిక్కరించాల్సినటువంటి అవసరం ఉంది. ఏ కులమెంతో, మా కులమెంతో, మా వాటా అంతా అనేటువంటి ఒక సమానత్వ ప్రాతిపదిక కలిగినటువంటి డిమాండ్ని సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ సంపూర్ణంగా సమర్థిస్తూ ఉంది. మీరు సాగించేటువంటి ఈ పోరాటానికి తప్పనిసరిగా మా సహాయ సహకారాలు ఉంటాయి. మమ్మల్ని ఈ రౌండ్ టేబుల్ సమావేశానికి ఆహ్వానించి మా అభిప్రాయాన్ని వ్యక్తం చేసుకున్నటువంటి అవకాశం కల్పించినటువంటి తెలంగాణ జాగృతికి, ఆ జాగృతి అధ్యక్షురాలైనటువంటి సోదరి కవిత గారికి, మీ అందరికీ మరొకసారి ఉద్యమాభినందనలు. జై బీసీ, లాల్ సలాం.